ఇలాంటి యాడ్స్ చాలా విచిత్రంగా చేశారు. నంబర్ 1, 2005లో కెనడాలో ఒక కంపెనీ ప్రజలకి ఒక ఛాలెంజ్ ఇచ్చింది. ఎవరైనా ఈ గ్లాస్ ని పగలగొడితే ఈ గ్లాస్ లో ఉన్న $3 మిలియన్ వాళ్ళకి సొంతమని చెప్పింది. ఈ గ్లాస్ ని బస్ స్టాప్ దగ్గర పెట్టడం జరిగింది. ప్రజలు చాలా కష్టపడి దీనిని పగలగొట్టడానికి చూశారు. అయినా కూడా ఇది పగిలిపోలేదు. దాని తర్వాత తెలిసింది ఏంటంటే ఇందులో ఉన్న డబ్బు మొత్తం ఫేక్ అని. మరి గ్లాస్ బుల్లెట్ ప్రూఫ్. అసలు ఈ కంపెనీ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ ని మార్కెటింగ్ చేసుకోవడం కోసం ఇలా చేసిందని. నెంబర్ 2, 2013లో అర్ఫియా అనే ఒక కంపెనీ చాలా అద్భుతంగా ఈ యాడ్ ని చేసింది. ఇలా మిల్ బోర్డ్ పైన ఒక క్యాన్ ని తయారు చేశారు. ఇది చూడడానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది కదా, కానీ కొన్ని రోజుల తర్వాత దీనిపైన కీటకాలు పురుగులు అతుకపోయాయి. ఈ ఖాళీ ప్లేస్ లో వాళ్ళు గ్లూ ని పెట్టారు. చాలా ఎక్కువగా కీటకాలు అతుకున్నప్పుడు ఇది ఒక స్ప్రే రూపంలో కనబడడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా టెంపుల్స్ లో యానిమల్స్ ని బలివ్వడం చూస్తూ ఉంటారు. కానీ బీహార్ లోని ఇలాంటి ఒక టెంపుల్ ఉంది. అక్కడ యానిమల్స్ ని బలిస్తారు కానీ యానిమల్స్ చనిపోవు, అవి పూర్తిగా బతికే ఉంటాయి. అవును, ఇది నిజం. బీహార్ లోని కైవర్ జిల్లాలో ఉన్న దేవి ముండేశ్వరి టెంపుల్. ఇది ప్రపంచంలోనే ఇలాంటి టెంపుల్. అంటే ఇక్కడ జంతువులను బలి ఇస్తారు కానీ వాటి శరీరం నుండి ఒక రక్తం బొట్టు కూడా కింద పడదు. ఇది ఎలా సాధ్యం? బతుకున్న మేకని దేవి ముండేశ్వరి దేవత విగ్రహం దగ్గర పెట్టి ఇలా కింద ఉన్న బియ్యం పూలను తీసుకొని దేవతకు పూజలు జరిపిన తర్వాత వాటిని మేక పైన ఇలా వేస్తారు. ఇప్పుడు మేక కొంతసేపు స్పృహ కోల్పోతుంది, శ్వాస తీసుకోవడం కూడా ఆపేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పూజారి మంత్రాలను చదివి ఆ పూలను మేక పైన వేస్తారు. అప్పుడు ఆ మేక లేచి వెళ్ళిపోతుంది. అప్పుడు బలి కూడా పూర్తయిపోతుంది. జంతువుల ప్రాణాలు కూడా పోవు. దుబాయ్ రోడ్ల పైన ఎవరైనా బిచ్చగాళ్ళు కనిపిస్తే వాళ్ళని కంట్రీ నుంచి పంపించేస్తారు. ఎందుకంటే అక్కడి గవర్నమెంట్ వాళ్ళ దేశాన్ని ప్రపంచం ముందు పేద దేశంగా చూపించదు. ఇందుకే దుబాయ్ లో బిచ్చగాళ్ళు ఎవరు కనిపించరు. ఇదే దుబాయ్ డార్క్ సీక్రెట్. హోటల్స్ రూమ్స్ లో ఇలాంటి హిడెన్ కెమెరాలు ఉంటాయి. దాని వైర్ కూడా లోపల నుంచి కనెక్ట్ అయి ఉంటుంది. అందుకే హోటల్ రూమ్స్ ని బుక్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి. దీనివల్లే ప్రతి సంవత్సరం లక్షల్లో బర్డ్స్ చనిపోతున్నాయి. అసలు అందరికి తెలుసు ఆకాశం మాత్రం పక్షుల కోసమే తయారైందని, కానీ మనుషులు మాత్రం ప్లేన్ ని తయారు చేసి ఆకాశంలోకి ఎగరవేస్తున్నారు. దీనివల్లే అమెరికాలో ప్రతి సంవత్సరం 13,000 బర్డ్స్ ప్లేన్ కు తాకడం వల్లే చనిపోతున్నాయి. ఈ ప్రపంచంలో మొత్తం చూస్తే ఈ సంఖ్య లక్షల్లోకి పెరిగిపోతుంది. పక్షులు ప్లేన్ కి తాకడం వల్లే పక్షులే చనిపోతాయని అనుకోకండి. కొన్ని సార్లు ప్లేన్ విండోస్ కూడా పగిలిపోతాయి. దీనివల్లే ప్లేన్ క్రాష్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీనివల్లే ఫ్లెక్సిబుల్ విండోస్ ని తయారు చేస్తున్నారు. పక్షులు తాకినా కూడా ఈ విండోస్ పగిలిపోవు. అసలు ఈ రంధ్రం గురించి తెలుసుకోవడానికి ప్రపంచం మొత్తం వెయిట్ చేస్తుంది. ఎందుకంటే సైబేరియాలో ఉన్న ఈ రంధ్రం ఎవరు ఎందుకు ఎప్పుడు తయారు చేస్తారో ఎవరికి తెలియదు. ఇందుకే కొంతమంది ఏలియన్స్ భూమిపైకి వచ్చినప్పుడు వాళ్ళ యుఎఫ్ఓ ఇక్కడ దించారు. అప్పుడు ఈ రంధ్రం ఏర్పడిందని చెప్తున్నారు. కొంతమంది మాత్రం మీటరేట్ పడడం వల్ల ఇలా తయారైందని చెప్తున్నారు. మరికొంతమంది భూమి కింద మిల్టింగ్ ఐస్ నుంచి గ్యాస్ తయారయ్యి ఇలా బ్లాస్ట్ అయిపోయిందని చెప్తున్నారు. అసలు రియల్ గా ఇక్కడ రంధ్రం ఎలా తయారైందో ఎవరికి తెలియదు. ఫేమస్ శ్రీకృష్ణ టెంపుల్స్ మధుర, బృందావన్, ద్వారకా, ఉడిపి. కానీ ప్రపంచంలోనే హైయెస్ట్ టెంపుల్ ఇది కిన్నౌర్ డిస్ట్రిక్ట్, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఆలయం. ఈ టెంపుల్ పర్వతాల పైన సరస్సు మధ్యలో ఉంటుంది. ఈ గుడి దగ్గరికి రావడానికి 12 కిలోమీటర్ల పైకి ఎక్కుతారు. పాండవులు అజ్ఞాతవాసం గడిపినప్పుడు ఈ సరస్సు ఏర్పడిందని అందరూ చెప్తూ ఉంటారు. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఇక్కడికి భక్తులు చాలా ఎక్కువగా వస్తుంటారు. జపాన్ రెస్టారెంట్ లో ఇలాంటి సిస్టమ్ ఉంది. హ్యాండ్ వాష్ చేసుకునే పక్కకే ఫోన్ ను కూడా శానిటైజ్ చేసుకోవచ్చు. అక్కడ హ్యాండ్ బేషన్ లో పక్కకి ఇలాంటి సిస్టమ్ ఉంది. ఇందులో ఫోన్ ని పెట్టిన 20 సెకండ్స్ లోపే యూవీ లైట్ తో శానిటైజ్ అయ్యి బయటకు వస్తుంది. మూవీలో సౌండ్స్ ని ఎలా క్రియేట్ చేస్తారో తెలిస్తే, నంబర్ 1, రేసింగ్ కార్ సౌండ్ ని ఇలా క్రియేట్ చేస్తారు. నంబర్ 2, మన కాల్ పెట్టినప్పుడు కట్టె విరిగిపోయే సౌండ్ ని ఇలా క్రియేట్ చేస్తారు. నంబర్ 3, మూవీలో వాటర్ ఫాల్ సౌండ్ ని ఇలా క్రియేట్ చేస్తారు. నంబర్ 4, మూవీలో ఎలుక యొక్క సౌండ్ ని ఇలా క్రియేట్ చేస్తారు. నంబర్ 5, భూమి మీద పాము పాకుతున్న సౌండ్ ని ఇలా క్రియేట్ చేస్తారు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా మూవీ థియేటర్ లో పాప్కార్న్ ఇంత ఎక్కువగా ఎందుకు ఉంటుందో అని? ఫస్ట్ ఇది ఆలోచించండి, థియేటర్ వాళ్ళు డబ్బులను ఎలా సంపాదిస్తారో అని. మూవీ థియేటర్ లో మూవీ టికెట్ ని సేల్ చేసినప్పుడు థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లకు డబ్బులు ఇవ్వవలసి ఉంటుంది. అందులోంచి స్టాఫ్ కూడా డబ్బులను తీయవలసి ఉంటుంది. అందులోంచి థియేటర్ మెయింటైన్ కూడా చేయవలసి ఉంటుంది. అందుకే మూవీ టికెట్ ని సేల్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా డబ్బులను సంపాదించరు. అందుకే టికెట్ ప్రైస్ చాలా తక్కువగా పెట్టి కూల్ డ్రింక్స్, పాప్కార్న్ రేట్లను చాలా ఎక్కువగా పెంచేస్తారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంచిగా డబ్బులను సంపాదిస్తారు.